ఎలాంటి సందర్భాల్లో జాక్ పాట్ కొట్టాడు అని అనిపిస్తుంది? పటాస్ కి ఆడియన్స్ లో వచ్చి ఆర్టిస్ట్ అయినప్పుడు. రాజు, హరి, సంజయ్ వీళ్ళందరూ స్టూడెంట్స్ లాగా వచ్చి పంచ్ పటాకులు మంచి ఆన్సర్ చెప్పి ఇప్పుడు స్టేజ్ మీద రూల్ చేస్తున్నారు. మోనికా కూడా ఒకసారి స్టూడెంట్ గానే వచ్చి ఈరోజు ఆర్టిస్ట్ అయిపోయింది. నెక్స్ట్, పెళ్ళైన కొత్తలో అత్త మామ యాక్సిడెంట్ లో చనిపోయారని. నెక్స్ట్, కార్ డ్రైవర్ గా జాయిన్ అయ్యి ఓనర్ అయినప్పుడు. ఓనర్ కూతుర్ని కొట్టినావు నువ్వు. నెక్స్ట్, 10 అమ్మాయి లిఫ్ట్ లో ఉన్నప్పుడు మనం కూడా లిఫ్ట్ లో ఉన్నప్పుడు పవర్ ఆఫ్ అయ్యి లిఫ్ట్ సడన్ గా ఆగిపోతే. అద్భుతమైన సీన్. లిఫ్ట్ లో మీ ఇద్దరే ఉంటారు. లిఫ్ట్ ఒక అర్ధగంట తర్వాత తెరుచుకుంటది. అది బయటకు వచ్చి విగ్ తీసేసి దూకుంటాడు ఇట్లా ఇట్లా ఇట్లా. అబ్బా ఎంత బాగున్నాడు. నెక్స్ట్, చాలా మంది వెంట పడుతున్న అమ్మాయి మనకొచ్చి ప్రపోజ్ చేసినప్పుడు జాక్ పాట్. అనుభవ్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సేమ్ టు యూ. కూర్చో. నెక్స్ట్, అన్న లవర్ బర్త్డే 29 ఫిబ్రవరి రోజు వచ్చినప్పుడు అన్న వీడు జాక్ పాట్ కొట్టాడు 4 సంవత్సరాలకు ఒక్క. సూపర్. నెక్స్ట్, ఒకరోజు సీఎం అయితే నువ్వు ఒకరోజు సీఎం అయినావు, ఏం చేస్తావు? ఫస్ట్ అందంగా ఉండే అమ్మాయిలందరికీ బ్యూటీ పార్లర్స్ లో ఫ్రీ. అందంగా ఉన్న అమ్మాయిలు అన్నారు, నువ్వు కాదు. అలాంటి అమ్మాయిలకి ఏం చేస్తావు? నీలాంటి అమ్మాయిలకి బీర్స్ ఫ్రీ. నెక్స్ట్, పక్కింటి అమ్మాయి వచ్చి బైక్ నేర్పించమను. ఫర్ ఎగ్జాంపుల్ రవి పక్కింటి అమ్మాయి నేను బైక్ నేర్పివని అడుగుతాడు. అన్నయ్య బైక్ నేర్పిస్తావా? వచ్చేస్తుంది మమ్మీ. దగ్గర బాగా ఆస్తి ఉంది, పటాయించు. మీరు చాలా బాగున్నారు, నాకు బైక్ నేర్పిస్తారు. మీరు ఒక్కసారి ఇటు వస్తే. నాకు మీరు బైక్ నేర్పిస్తారా? ఓకే ఓకే ఓకే, ఇదే నా బైక్. అల్లుడు గారు ఇలా సారీ ఫస్ట్ గేర్లు చూసుకోవాలి. గేర్లు బాగున్నాయి. అబ్బో, అల్లుడు గారు మ్యాటర్ లోకి వెళ్ళండి. ఎలా నేర్పించాలి? నేను వెనకాల కూర్చుంటాను, మీరు ఒక రౌండ్ తిని నాకు అర్థమైపోతుందా? ఓకే, మీరు మరి దూరం వెళ్తున్నారు. స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశాను. అడ్ర అని మరి. వీడోడు పక్కింటి నుంచి వచ్చి నన్ను కిడ్నాప్ చేసి నాకు ముద్దిస్తామని అడుగుతున్నాడు మమ్మీ. నా శీలానికి ఏం కాలేదు మమ్మీ. తెలియదు ఆస్తి అలాంటి. జస్ట్ నువ్వు నాకు తెలుసు, నువ్వు అలా నన్ను చూసావు, నన్ను చూసా. ఐ విల్ మ్యారీ. తొందరగా తాళి అమ్మా చంపేసా మొత్తం. వాడు చచ్చిపోతే అసలు మనకు ఆస్తి ఎట్లా వస్తుందిరా? నువ్వే నన్ను ఒకటి చంపమని చంపేస్తా. నేను చంపమన్నది పెళ్లి చేసుకొని కాపురం అయ్యే ఒక పాప బాబు పుట్టి దాని తర్వాత ఆస్తి పేపర్ లో సైన్ చేసిన తర్వాతే పుడతాడు. ఇంకోటి ఒక ఆన్సర్ లేస్తాడు కదా చెప్పనీకి, వాడిని బుక్ చేద్దాం ఇప్పుడు. ఎస్, వెరీ గుడ్. వాడిని పంపించేసాయి. అరే శవం పోరా. అబ్బా, నెక్స్ట్, లవ్ చేసిన అమ్మాయిని పేరెంట్స్ కి ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలని ఆలోచిస్తుంటే పేరెంట్సే వచ్చి ఆ అమ్మాయితో అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తే జాక్ పాట్ కొట్టినా అనుకుంటున్నాను. నెక్స్ట్, పెళ్ళైన నెల రోజుల తర్వాత పిల్లని చనిపోతే మళ్ళీ వాళ్ళ చెల్లిని ఇచ్చి పెళ్లి చేసినప్పుడు. బేబీ ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వు నా చెల్లెల్ని చేసుకుంటావా? అస్సలు చేసుకోను, మీ అక్కని చేసుకో. వాళ్ళ ఆయన ఒప్పుకోడు కదా. వాడిని నేను చంపుతా కదా. ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది మై ఫేవరెట్ రమ్య.
అమ్మాయిలు బిఫోర్ ఎగ్జామ్స్ ఎలా ఉంటారంటే ఎప్పుడు గుర్తు కాని గుడి వీళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది. పొద్దున్నే లేచి తలస్నానాలు చేసి హాఫ్ సారీ లేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి దేవుడా 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 దేవుడు అంటూ దేవుడిని ప్రత్యక్షం అయ్యేవారికి దేవుడా దేవుడా అని, స్వామి నేను ఎగ్జామ్స్ బాగా రాస్తే నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి తిరుపతిలో గుండు కొట్టిస్తా. ఇదే అత్త సొమ్ము అల్లుడు దానం అంటే. మేము చదివేది పేపరే కానీ హిస్టరీ చదివినట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటాం. న్యూట్రీ మమ్మీ పాలు, న్యూట్రాన్ ఎలక్ట్రానిక్స్ మమ్మీ టీ, బియర్. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్తారా? లేదు. 10 పెన్నులు, సైడ్ హెడ్డింగ్ కి బ్లాక్ పెన్, పారాగ్రాఫ్ కి బ్లూ పెన్, ఆరో మార్క్ కి ఎర్ర పెన్. అరే మామ అర్జెంట్ గా న్యూస్ పెట్టరా. అరేంద్రా రేపు తెల్లారి ఎగ్జామ్ పెట్టుకుని న్యూస్ అంటే వేంద్రా. అరే నువ్వు పెట్టరా న్యూస్, అర్జెంట్ గా న్యూస్ పెట్టు. సరే పెట్టిన. అబ్బా వర్షాలు రావట్లేదు, ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారా వర్షాలు వస్తున్నాయని చెప్పి. పదా బిల్డింగ్ మీద పోయి చదువుకుందాం. రే మామ నువ్వు ఇక్కడ కూర్చోరా, నేను ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ నాకు వాస్తు బాగుంది, లాస్ట్ టైం ఇక్కడ కూర్చొని రాసినందుకు నాకు 35 మార్కులు వచ్చాయి. ఇలా చేస్తారు. రే నీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది తెలుసారా లేడీ స్పెషల్ అవుతున్నప్పుడల్లా, ట్రస్ట్ మీ. అదే అబ్బాయిలు చేస్తున్నప్పుడు ఇట్లుంటా అట్లుండు. ఇది ఓకేనా? ఇదే అమ్మాయిలు రిజల్ట్స్ వచ్చే ముందు ఎలా ఉంటారంటే ఎంకరేజ్ చేయొచ్చు కదా అవి. ఏంటిది రిజల్ట్స్ వచ్చే ముందు వాళ్ళు ఎలా ఉంటారంటే ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, వావ్ నాకు 95% వచ్చింది, దీనికి 96 వచ్చాయి, ఎంత కష్టపడి ఎగ్జామ్ రాస్తాను అయినా కూడా వాడు ఇంత తక్కువ మార్కులు వేశారు. అదే అబ్బాయిలు అయితే రే సాల్రా నార్మల్ ఉంటే సరే నువ్వు అదే ఎక్స్ప్రెషన్. అబ్బాయిలు అయితే రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకుంటున్నారు. రే మామ 5 పోతాయి అనుకున్నారా, 2 పోయినాయి, ఈరోజు పార్టీ చేసుకోవాల్సిందే. బాయ్ లెక్చరర్ ఉన్నప్పుడు గర్ల్స్ చెప్పే సిల్లీ రీజన్స్ కి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటది, బాయ్స్ చెప్పే సిల్లీ రీజన్స్ ఆస్కార్ యాక్టింగ్ లకి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందంటే, ఏమా నేను కాలేజ్ కి ఎందుకు రాలేదు అంటే, సార్ నేను ఎండమావుల్ సీరియల్ చూస్తూ కూర్చున్నాను అందుకే లేట్ గా పడుకున్నా, మార్నింగ్ లేవలేకపోయా అందుకే రాలేదు. ఎండమావుల్ సీరియలా? నాకు తెలిసి ఎండమావులు ఇప్పుడు రావట్లేదే. అదే అబ్బాయిని అడుగుతాడు ఇప్పుడు, కాలేజ్ కి ఎందుకు రాలేదురా? సార్ మా నాన్నమ్మ సార్ చనిపోయింది సార్ అందుకని రాలేదు. నాకు తెలిసి నువ్వు మొన్ననే 4 లీవులు పెట్టావు కదరా మీ నాన్నమ్మ చనిపోయిందని. కాదు సార్ మొన్న చనిపోయింది మా తాతయ్య లీగల్ వైఫ్, నిన్న చనిపోయింది మా తాతయ్య ఇల్లీగల్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్. గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది భావన. పేషెన్స్ పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ ఎట్లా వేసుకుంటారో లవర్స్ కూడా రోజుకి 10 సార్లు మాట్లాడతారు. ఏం మాట్లాడతారో మీకే తెలవాలి. గుస్గుస్ 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 గుసాంచిపోతారు ఫోన్లా. ఇక కొందరు లవర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతున్నారని పక్కనున్న వాళ్ళకి కూడా అర్థం కాదు ఫోన్లా. కాంపౌండ్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే చైనా వాళ్ళకి మూను తాకినట్టు ఇట్లా చేస్తారు. వాళ్ళ యాక్షన్లు తట్టుకోలేము. లవర్స్ బయటికి బుజ్జి కన్నా మున్నా చిన్న అని పిలుచుకుంటారు, కానీ ఫోన్ లో మాత్రం అస్సలు పేర్లు ఉంటాయి. అకౌంట్ నెంబర్ 1, అకౌంట్ నెంబర్ 2, యదవా, సచ్చినోడా, పీకినోతి. అందరు లవర్స్ ఫోన్ లో మాట్లాడుకుంటారు, బాగానే మాట్లాడుకుంటారు, కానీ లోపల ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటది? హలో బంగారుకొండ ఏం చేస్తున్నావు నాన్న? అప్పుడు అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ ఉంటది, పొద్దున్నే పాల ప్యాకెట్ వాడు పరిశాన్ చేస్తాడు, న్యూస్ పేపర్ వాడు న్యూస్ సెన్స్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు మంచిగా సరిపోయినరా, అయినా నేనేం బిక్తే నీకెందుకు బే? నువ్వేమైనా నాకు తాళి కట్టినా, నా స్కూల్ కి ఫీజు కట్టినా, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? కానీ బయటికి మాత్రం బేబీ ఏం లేదు, మమ్మీ కొంచెం పని చెప్పింది అదే పని చేస్తున్నా. పని చేస్తుంది అనగానే అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ ఏందే, నీ మొహానికి నువ్వు పని చేస్తున్నావా? ఒక్కసారి ఫేస్బుక్ లో ఫేస్ చూసుకోవే, నువ్వు అనేది ఎట్లుంది తెలుసా, కుక్కర్ రెట్టేసిందంట అన్నట్టుంది. కానీ బయటికి మాత్రం ఏం పని చేస్తున్నావు?
అప్పుడు అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ చిప్పలు తోముతున్నారా నువ్వు కూడా వచ్చి తోముదా నిన్ను ఏడా తగులుకున్నాను రా నిజంగా ఏ చైనా బజార్ దొరుకుంటే నేను వాళ్ళు అమ్మేస్తుండే 10 రూపాయలన్నా పర్వాలేదు కానీ బయటికి మాత్రం బేబీ బేబీ మా అమ్మ వస్తున్నట్టు సౌండ్ వస్తుంది కట్ చేసిన ఈ ఫోన్ కట్ చేసినప్పుడల్లా నా ఇన్నర్ ఫీలింగ్ ఎట్లుంటది తెలుసా శనిదేవుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు ఉంటది ఇదే అమ్మాయి అబ్బాయి పాకలో కలుసుకుంటే ఎట్లుంటది నేను లవర్ని అబ్బాయి ఇంత లేట్ అవుతుంది ఇది ఇంకా రాలే నేను ఉత్తి పార్క్ కి పోదాం రావే అన్న పెళ్లి చేసుకుందాం రావే అనలే ఇంత టైం పట్టిస్తుంది రవణ ఇది ఎంత మంది జోబులకు కన్నాలేసింది తెలుసా నా జోబులకు కూడా వేసింది అందరూ అనుకుంటారు బొక్కలు వేసుకొస్తే అది ఫ్యాషన్ అని కాదు అది నాకు పెట్టిన బొక్క ఇప్పుడు అమ్మాయి వస్తుంది బేబీ బేబీ సారీ బేబీ కొంచెం లేట్ అయింది యు నో ఎంత ట్రాఫిక్ ఓ మై గాడ్ అప్పుడు అబ్బాయి ఏందే ఇంత యాక్టింగ్ ఎందుకే పక్క సందులు ఇల్లు పెట్టుకొని ప్యారిస్ నుండి వచ్చినట్టు బిల్డప్లు మళ్ళీ కానీ బయటికి మాత్రం బేబీ నో నీకోసం నేను జీవితాంతం వెయిట్ చేస్తా అప్పుడు ఆ అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ నువ్వు కాదురా నేను జర్ర ఆగేదుండే ఏ మహేషో ఏ సంపూర్ణేషో దొరుకుతుండే నేను తగులుకున్నప్పటి నుంచి దరిద్రం నాతో దాడి ఆడుతుంది కానీ నేను ఈరోజు ఎలా ఉన్నా చెప్పనే లేదు అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ నీ మొహానికి ఒక్కసారి వచ్చేటప్పుడు అర్థం చూసుకున్నావా మేకప్ వేస్తే పని మనిషి కూడా పార్వతి మిల్టన్ లెక్కనే ఉంటది అయినా సారీ నువ్వు మేకప్ వేసలే 2 ఇంట్లోకి వేసి సున్నం కొట్టుకొని వచ్చినావు నిన్ను చూసాగానే నేను పడిపోయినా తెలుసా అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ అవునా ఎన్ని ఫ్రాక్చర్లు పడ్డాయి కానీ బయటికి కాదు బేబీ నిన్ను చూడక ముందే నేను పడిపోయినా ఎందుకంటే నిన్ను చూడక ముందే నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసిన అప్పుడు ఆ అమ్మాయి ఫీలింగ్ ఎందుకురా ఇన్ని డైలాగులు కొడుతున్నావు ఎవరు రాసిర్రా ఇన్ని డైలాగులు మన పటాస్ సాయా లేకపోతే త్రివిక్రమ ఇన్ని డైలాగులు ఇదే అమ్మాయి అబ్బాయి మూవీకి వెళ్తే అక్కడ ఎట్లుంటది అప్పుడు మూవీ స్టార్ట్ కాగానే ఇట్లా వస్తుంది కదా మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అది వచ్చాగానే అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ లైన్ బాగుంది మద్యపానం ధూమపానం మధ్యలో దీని పేరు ఉంటే ఇంకా బాగుండేది మూవీ స్టార్ట్ కాగానే బేబీ సమంత నేను సేమ్ సమంతలా ఉన్నాను కదా చూడు అప్పుడు అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్ ఇదే ముక్క సమంత ఫ్యాన్స్ ముందు పోయి చెప్పే నేను సంపి పారదొప్తారు నాకు పీడ పోతుంది కానీ బయటికి మాత్రం నువ్వు ఆమె లెక్క లేవు ఆమెనే నీ లెక్క ఉంది లవర్ ఎవరిదైనా బర్త్డే ఉన్నని గిఫ్ట్ ఉంటారు కదా అప్పట్లో ఓం శాంతి ఓం గిఫ్ట్ గోల్డ్ ఉంటది చూడు ఆ గిఫ్ట్ తెచ్చిస్తాడు బేబీ ఈ గిఫ్ట్ నీకోసమే అప్పుడు అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ నా బర్త్డే రోజు నా కోసం కాకుండా నా పక్కింటి దాన్ని తెస్తావా చూడంగానే రియాక్షన్ ఏంది ఈ బల్బులు నేనేం చేసుకోవాలరా బెడ్రూమ్ లో పెట్టుకోవాలా బాత్రూమ్ లో పెట్టుకోవాలా కానీ బయటికి మాత్రం మై గాడ్ చాలా 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 బాగుంది బేబీ అబ్బాయి బాగుంటది చాలా చాలా బాగుంటది కోటిలో కొట్టేసి తెచ్చిన కదా బాగానే ఉంటది ఈ ప్రపంచంలో 10 మంది అబ్బాయిలుంటే 6 అమ్మాయిలు ఉన్నారు అందుకని ఒక్కొక్క అమ్మాయి 2 అబ్బాయి చొప్పున బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తుంది కానీ నా బతికేంటో గానీ నాకు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడండి ఆఖరికి కరువు వచ్చిన కంటే బ్రాండ్ అంబాసిడర్ లో ఉండే మా కీర్తన కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ నాకు లేడు సో ఇవాళ అర్జెంట్ ఫిక్స్ అయిపోయా నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కావాలంటే మనకి హెల్ప్ చేసేవారు బెస్ట్ ఫ్రెండ్స్ నాకున్న ఏకైక బెస్ట్ ఫ్రెండ్ మా కీర్తన తనకే కాల్ చేస్తున్నాను హలో కీర్తు ఎక్కడున్నావు నేను బాయ్ ఫ్రెండ్ తో ఉన్నానే బాయ్ ఫ్రెండ్ వాడు మన పవన్ కదా వాడితో ఒకే సొల్లేసుకుని వచ్చడానికి నువ్వు 5 minutes నా ముందు ఉండాలి ఇప్పుడు వచ్చేసాయి ఎవరి బాయ్ ఫ్రెండ్ వాడికి పవన్ కళ్యాణే కదా అట్లా అనకు
అంతే కీర్తన అంతే. ముందొచ్చిన తొక్కన్న వెనకాల కొమ్ములు గొప్ప అంటారు కదా, నువ్వు కూడా అంతే. నాకన్నా నీ బాయ్ ఫ్రెండే నీకు ఎక్కువ కదా. సరే నీ బాయ్ ఫ్రెండ్ తోనే ఉండు, దాన్నే ఇక్కడ ఉంటాను, సరేనా? బాయ్. వస్తే ఆపవే పిండకే, వచ్చేస్తున్నా. సెంటిమెంట్ వర్కౌట్ ఉంది, వస్తుంది పిల్ల. ఏంది అర్జెంట్ గా రమ్మన్నా? నాకు బాయ్ ఫ్రెండ్ కావాలి. బాయ్ ఫ్రెండ్ కావాలి? అది మన ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ అనుకున్నావు, అడగగానే తీసి ఇవ్వడానికి. నాకు తెలియదు గీతన, నాకు బాయ్ ఫ్రెండ్ సెట్ చేయ అర్జెంట్ గా. చెండాలంగా సెట్ చేయడం ఏంది? నేను బ్రోకర్ సెట్ చేయడానికి. అదే అనుకోవే కాసేపు, కానీ నాకు సెట్ చేసి పెట్టు. రాక్ చేసి. సరే ఎట్లాంటి వాడు కావాలి చెప్పు. ఇలా అడిగా బాగుంది. నాకు నా ఎక్స్ట్రాడినరీ ఫిగర్ కి పవన్ కళ్యాణ్ అయితే కరెక్టే. కాసేపు నిజాలు మాట్లాడుకుందామా? ఎక్స్ట్రాడినరీ అని అమ్మాయిలు అనుకోవడం తప్ప అందరూ సర్వమంగళం. పోనీ అక్కడిక్కడ ఎందుకు, మన పటాస్ సెట్ లోనే చూద్దాం. మన పటాస్ సెట్? సరే చెప్పు, ఎవరున్నారు? ఎవరి కామెడీ చూస్తే చిన్న పిల్లలు కాస్త ఏడుస్తూ కూర్చుంటారో, ఎవరి కంటెంట్ వింటే కన్నీళ్ళు వస్తాయో తనే మన పటాస్ పెద్దనాన్న. సుధాకర్ స్కిట్ చేస్తుంటే ఎక్కడ నవ్వాలో కూడా అర్థం కాదే, అదే నేను చేస్తే ఎక్కడ నవ్వాపలో కూడా అర్థం కాదు. సరే గాని నీ అందానికి కరెక్ట్ జోడి అంటే అప్పరావే. కీర్తన, నువ్వు చెప్పింది బానే ఉంది, బానే ఉంటాడు. కాకపోతే మేమిద్దరం రోడ్ మీద వెళ్తే తాత మనవరాలు అంటారే. అవును కదా. పోనీ మన ఎక్స్ప్రెస్ హరి. ఎక్స్ప్రెస్ హరి ఎప్పుడైనా దగ్గర నుంచి చూసావా? చూడలేదు. తను నడుచుకుంటూ వస్తే స్కెలిటన్ నడుచుకుంటూ వచ్చినట్టు ఉంటది. అయినా ఎక్స్ప్రెస్ హరి అని కాదు, ఎక్స్రే హరి అని పెట్టాలి. ఇప్పుడు ఒకరి పేరు చెప్తా, నువ్వు ఖచ్చితంగా ఓకే అంటావు. ఎవరు చెప్పాలా? చెప్పు. చెప్పేస్తున్నా. ఓసిని సస్పెన్షన్ సొంతకెళ్ళా చెప్పి జావు. మన హ్యాండ్సమ్ రాక్ స్టార్ యాంకర్ రవి. అయినా రవి కూడా బానే ఉంటాడు కదే. రవి చూసావా? సరే ఒక నిమిషం రవి, ఒక నిమిషం ఇక్కడికి వస్తారా? అది నేను పిలిస్తే రాలేదు, అదే ఇక్కడ రచ్చ రవియో ఇంకెవరైనా ఉంటే వస్తాడు. ఇప్పుడు నేను రవిని ఏ టైప్ అనుకోవాలి? అవును కరెక్టే. లేకపోతే నేను ఆ టైప్ అనుకుంటారే. కీర్తన, ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడు. ఓకే. ఇక్కడ 2 తార్ రోడ్లు కనిపిస్తాయి, కవర్ చేశాడు బాబు. తార్ రోడ్ల? ఇక్కడే ఒకటి, ఇక్కడ ఒక 2 తార్ రోడ్లు. మీ తార్ రోడ్లు చూపిరా. అద్దో అది పట్టా స్టార్టింగ్ అప్పుడు ఇక్కడ ఉండేది, స్టార్టింగ్ స్టేజ్ లో ఉండేది. 100 ఎపిసోడ్ కి ఇక్కడికి వచ్చింది, 200 ఎపిసోడ్ కి ఇక్కడికి వచ్చింది. ఏంటి అక్కడ టీఆర్పీ రేటింగ్ పటాస్ కి పెరిగిపోతా ఉంటది, ఇక్కడ జనాభా తగ్గిపోతా ఉంటది. రేపు ఒక్కవేళ రవి నా బాయ్ ఫ్రెండ్ అయ్యి మన ఫ్రెండ్స్ కి పరిచయం చేద్దామని తీసుకెళ్తాను. ఫ్రెండ్స్ అడుగుతారు రవికి ఏమైనా సైట్లు ఉన్నాయంటే, ఆ సైట్లు దేవరు అడుగు, ఈ సైట్లు చూపియాల్సి. ఒక్క నిమిషం ఆగు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత బుద్ధిగా వచ్చి కూర్చొని నీకు థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నా శ్రీముఖి గ్యారేజ్ కి ఇంత సహకరిస్తావని అనుకోలేదు. వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. బండిలో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ నింపేవాడు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఒక్కసారి లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకో. నీకు కావాల్సిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ప్రపోజ్ చేస్తే తిడతాడేమో. ఏం తిట్టాడు? ఒక కవిత చెప్పి ప్రపోజ్ చేయి. కవితనా? రాదుగా. షూరా? షూర్, ఆల్ ది బెస్ట్. శ్రీ, ఐ లవ్ యూ. ఏంటి మోనికా, నువ్వు శ్రీముఖి గ్యారేజ్ లో నాతో చేస్తున్నావు, నేను అమ్మాయిని, అందుకే ఐ లవ్ యూ. నో కీర్తనా, నో చెప్పింది. నో చెప్పిందా? అయితే ఇప్పుడు ఒక్క స్టెప్ చెప్తా, ఆ స్టెప్ అయ్యి పక్క ఒప్పుకుంటారు. అవునా? నాకు చెప్పు రాదు, చూపి. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ. ఇంతేనా? ఇంతే. ఇది వెళ్ళి ప్రపోజ్ చేయి, ఒప్పుకుంటా. ఇప్పుడు ఒప్పుకోపోతే బిడ్డ అయిపోతావు నా చేతిలో. పో. నీకు చెప్తా ఇప్పుడు. చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఈ రోజు పటాస్ స్టేజ్ మీద
అందరికి యావత్ ప్రపంచానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు పెళ్లి అవ్వలేదు ఇంకా, నాకు పెళ్లి చేసుకునే అబ్బాయికి ఖచ్చితంగా ఈ స్టెప్ వస్తే డెఫినెట్లీ ఒప్పుకుంటా. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ ముదిరిపోయారా అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలు చెప్పమన్న, స్కూల్ పిల్లల్ని కాదు. కూర్చో. చూడండి ఆమె ఇట్లా ఎత్తుకుంటే నా ఓడలో వస్తుంది, నేను ఇట్లా ఓ పాప లాలి అని ఎత్తుకోవచ్చు. అంటే నువ్వు ఎత్తుకుంటే ఓ చెట్టుకి చిన్న కాయ కాసినట్టు ఉంటది. దా చూద్దాం, కాయ కాసినట్టు ఉంటుందా లేకపోతే పండు కాసినట్టు ఉంటుందా? మెల్లగా ఏంది నువ్వు ఎంత మా ఫ్యామిలీ. అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చినప్పుడు బ్రీజర్ లేదా అని అడిగినప్పుడు అన్నట్లాంటి మాట్లాడి డాడీకి చెప్తా, కూర్చో. అదే డాడీకి చెప్పింది, నువ్వు వచ్చి డాడీకి చెప్పడం. బాలకృష్ణ డైలాగ్ చెప్పినప్పుడు ఏ అమ్మాయి అని ఇక్కడ మా బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్పగలుగుతారా? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్స్ యు. ఐ యామ్ నాట్ ఎ ట్రబుల్, ఐ యామ్ ద ట్రూత్. రెడీ, నెక్స్ట్. ఇప్పుడు మనం ఫేస్బుక్ లో అన్నోన్ అమ్మాయితోటి చాట్ చేస్తుంటే ఆమెని ఫోటో పంపించమంటే ఆమె డేట్ కి రమ్మన్నప్పుడు ముద్దులు అనిపిస్తుంది. రాజేష్ అక్కడ నుంచి చాట్ చేయి, నేను చాట్ చేస్తాను నీతోటి. హాయ్ రాజేష్. హాయ్. వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. ఐఎమ్ పిండి పిస్కింగ్. శనగపిండి ఆర్ బియ్యం పిండి? గన్నర్ పిండి. గన్నర్ పిండి. గో అవుట్ ఫర్ ఎ డేట్ ఆ? క్వశ్చన్ మార్క్. యా ఆఫ్ కోర్స్. మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? క్వశ్చన్ మార్క్. నెక్స్ట్. అబ్బాయి అమ్మాయి దగ్గరకు వచ్చి కిస్ అడిగినప్పుడు అబ్బాయి భయపడుతుంటే ఇది నీకు ఫస్ట్ టైం అని అమ్మాయి అడిగితే అప్పుడు అమ్మాయి ఏది ఒకసారి వచ్చి రవిని అడుగు. ఇప్పుడు ఈవిడ అబ్బాయి, అమ్మాయి అనుకుంటారు కానీ అబ్బాయి. ఈ అబ్బాయిని నువ్వు వచ్చి అడుగు. శ్రీముఖి నాకు ఒక కిస్ ఇవ్వవా? శ్రీముఖి కాదు, నేను శ్రీ. ఏ వద్దు, పేరు మార్చుకో. ఆటో. ఆటో ఆటోను. ఆటో నాకు ఒక కిస్ ఇస్తావా? ఆటో కిస్ ఇస్తే ఎట్లా ఇస్తుంది? మీటర్ ఇస్తుంది. నేను మీటరే తీసుకుంటా. నీకు ఫస్ట్ టైం అని అడగవా నువ్వు? యా 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 సారీ. గుడికి వెళ్దామన్నప్పుడు పంతులు బాగుంటాడు అని చెప్పినప్పుడు అన్నాడు. క్లారిటీగా చెప్పు. గుడికి వెళ్దామా అంటే పంతులు బాగుంటాడా అన్నప్పుడు. నెక్స్ట్. నెక్స్ట్. ఇంట్లో అమ్మ నాన్నమ్మ కూడా సీతలా యాక్ట్ చేసి నైట్ కాగానే సనీ లియోన్ లాగా చాట్ చేస్తారు. ఒక నిమిషం, అదేం స్టెప్ చెయ్యి లాస్ట్ కి పోయేసిన. మీ స్టెప్ చెయ్యి ఒకసారి చెయ్యి. నేను చేయలే, ఎక్కిరిచిన జస్ట్ అదే ఎక్కిరిచినట్టే చెయ్యి. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ. వావ్. నెక్స్ట్. ఎగ్జామ్ టైమ్ లో కిస్సెస్ అని చెప్పి అయిపోయాక ఫ్లైంగ్ కిస్ ఇచ్చినప్పుడు నువ్వే అడుగు రవిని. రవి నువ్వు నాకు ఎగ్జామ్ చూపిస్తే నీకు కిస్ ఎగ్జామ్ అయిపోయింది. ఓకే గివ్ మీ యువర్ పేపర్స్. ఓకే ఎగ్జామ్ ఓవర్, గో హోమ్. బిందు చూపెట్టమన్నావు, చూపెట్ట ఏదో ఇస్తా అన్నావు. ఇస్తున్నా, తీసుకో జాగ్రత్తగా. లెక్చరర్ అయినా నీకు ఆ పాడుబుద్ధులు పోలేదా? సరే ఇస్తాను, తీసుకో. బిందు తీసుకో. ఫ్లయింగ్ కిస్సా. నెక్స్ట్. మనం ఒకరిని ప్రేమించి వాడికి చెప్పకుండా మన వెనకాల తిప్పించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇద్దరం చేద్దాం అంటే నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ షుడ్ లవ్ మీ అండ్ యూ షుడ్. ఓకే ఐఎమ్ లవింగ్ యూ. నా వెనక పడాలి. ఎవడరా నువ్వు? అంతే, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను, ఇంతే ఉంది, సన్నకు కాదా? నెక్స్ట్. 10 సంవత్సరాలుగా ఒక అతన్ని ప్రేమించి పట్టించుకో. నువ్వు ఇక్కడ బోరబండ ప్రోగ్రామ్ చేస్తున్నావు. పంచ్ పటాకా డైరెక్ట్ పంచ్. 10 సంవత్సరాలు ఒక అతన్ని ప్రేమించి పట్టించుకోకుండా పెళ్లికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి అన్నయ్య నా పెళ్లికి రావా అన్నప్పుడు. నెక్స్ట్. నేను మా లవర్కి ఫోన్ చేసి రెస్టారెంట్ కి బుక్ చేశానంటే వద్దు, లాడ్జ్ బుక్ చేసి టైం లేదంటే ఎగ్జామ్స్ ఉన్నాయి. అడు లాడ్జ్ నుంచి వచ్చినా అంటాడు, నువ్వు చల్లబడతావురా? ఖుషి బ్రదర్స్ బోలో. 80 సంవత్సరాలు అన్నప్పుడు ముదిరిపోయిన అనిపిస్తుంది.
అడ్వాంటేజెస్ ప్లస్ డిసడ్వాంటేజెస్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. కంటెంట్ ఏంటంటే అన్న, చాలా మంది లవరే గొప్ప, నాకు లవర్ కావాలి, తల్లిదండ్రులు వద్దు, నాకు లవరే ముద్దు, మిగతా వద్దు అనుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది చేసుకున్న తర్వాత ఆ లవర్ ఎలా ఆడుకుంటా చూద్దాం. వీడు నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీ అమ్మాయిని ఈ నెల కష్టాలు పెడతాను చూడండి. మార్నింగ్ 11 అయింది, ఇంకా నాకు తెల్లారలే, పడుకున్నా. ఒరి అమ్మ, ఇది ఇంకా లేవలేదా? వస్తే తెల్లారింది, సూర్యుడు వచ్చింది. లేవే, సూర్యుడు వచ్చిండా? వచ్చి చాలా సేపు అయింది. నీ అబ్బా, నీ చుట్టం సూర్యుగా నిలవద్దాను ఎన్నిసార్లు చెప్పిన ఇంటికి. వచ్చింది నా ఫ్రెండ్ సూర్యుడు కాదు, విశ్వ చుట్టం సూర్యుడు. అవునా? ఒరేయ్ 11:30 అవుతుంది, అప్పుడే నన్ను లేపితే నా బ్యూటీ ఏమవుతుందిరా? వస్తే నీ అందం తగ్గ కానీ నేను పిండి వంటల కోసం తెచ్చిన గోధుమ పిండి మైదా పిండి ఎక్కడ పెట్టినా? అబ్బా, అంటే బ్యూటీ రావాలని వాటితోనే స్నానం చేశా. మటన్ తెచ్చాడు, చికెన్ కర్రీ చేయి. ఏ మటన్ తో చికెన్ కర్రీ చేయాలా? మటన్ తో ఎవడన్నా చికెన్ కర్రీ చేస్తారా? ఎగ్ కర్రీ అయితే చేస్తాడు. రూల్ మర్చిపోయినావా? లవ్ మ్యారేజ్ చేసుకునే ఏమన్నావు? నీకు నిద్ర వస్తే జోలపాట అయితే బంగారం అన్నావు. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంటే అక్కడెక్కడ పెట్టి గోక్కుంటున్నావేంట్రా? జోలపాట వాడవా? పాడతా. ఇప్పటి వరకు ఎవడు వాడని జోలపాట వాడరా దరిద్రుడా? ఎవరు పాడందా? పడుకోబెట్టి పాడు. పడుకో. ఇందు మూలంగా పటాస్ గ్రామ ప్రజలందరికీ నా పిల్లని నమ్మిస్తున్నా. ఊరు పెద్ద యాంకర్రావు గారి పాట 51 రూపాయలు. శ్రీముఖ్ గారి పాట ఫ్రీ. అరే యాంకర్ కమ్మినా అంటే ఏదో ఒకటి చేస్తాడు ఇంటికి తీసుకుపోయి. శ్రీముఖి ఏం చేస్తారా నన్ను? వస్తే డైనోసార్ మూర్తిదానా నిన్ను లైఫ్ లాంగ్ పోషించడానికి లగ్జరీ బ్యూటీ కానీ. అరే ఈ మాట నువ్వు నా దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు లేకపోతే బతకలేను. ఆ రోజు నా కాళ్ళు చేతులు నెత్తి జుట్టు పట్టుకున్నప్పుడు నీకు తెలియలేదురా? ఈ రోజు వచ్చి లగ్జరీ బ్యూటీని కాదు, రెగ్జోనా బ్యూటీని కాదు అంటావు దరిద్రుడా. ఏదో బుద్ధి గడ్డి తిండి చేశానే. బుద్ధికి నువ్వు తింటున్నావు ఆ గడ్డి, అందుకే పెరట్ల గడ్డి అంతా అయిపోతుంది. నీతో నేను ఒక్క నిమిషం కూడా ఉండా. అడవికి వెళ్ళి ఆకులు అమ్ముకొని బతాను, నీతో ఒక్క నిమిషం కూడా ఉండా. నేను వెళ్ళిపోతా. నువ్వు అడిగి పోయినావని వద్దండి వద్దండి అని నేడుస్తున్నాను. నెల తిరిగేలోపు ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని మెయింటైన్ చేస్తా. ఇప్పుడు వీడు లవర్ బాత్ తట్టుకోలేక అడవికి వెళ్తే ఎలా ఉంటది? ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్. నేను అంటే ఇంతసేపు వాడు చేసిన క్యారెక్టర్ నాది. నేను అబ్బాయిని, అడవిలో వాడు తగులుతాను. నాకు ఇప్పుడు అడవికి వెళ్తున్నా. మా అడవికి అనవసరంగా వచ్చినట్టు దాని దగ్గర ఉన్న బాగుంటుంది. రే ఎవరా నువ్వు? ఒసామా బిల్లాడిన రేగో వీడొక బాంబు వీడొక బాంబు తీసుకుంటావా? ఈ అడవికి నువ్వు ఎందుకు వచ్చిన? అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే బెట్టింగ్ పెడదామని వచ్చిండ్రా. అవునవును, ఈ మూలనే జరుగుతుంది. ఇందాక ధోని 6 కొట్టిండు, ఆ బాల్ ఒక పిట్ట చచ్చిపోయింది. మరి కాల్చుకొని తినపోయినావు దాన్ని? ఎంచుకొని తిన్నా. అరే జంగల్, నీ పేరేం పేరు రా? నా పేరు కొండల్. అవునా? నీ పేరు? నా పేరు గుట్టల్. గుట్టలు చుట్టాలు ఉన్నాయిరా? నీ అడవిలో పిట్టలు ఉన్నాయిరా? నా అడవిలో పిట్టలు వస్తే ఊరుకోను. నిన్నెవడు ఊరికి బాగుంటూ నేనే ఉండు. రే నువ్వు ఇన్ని ఏదో పంచులు వేసినా కానీ నీ మీద రివర్స్ ఒక పంచు కూడా ఎందుకు వేస్తారో తెలుసా? నీది అడవి జాతి కదా, పంచులు ఉండవు. రే అందుకు కాదు, ఈ రోజు ఈ అడ్డమైన అడవికి నువ్వు అతిథిరా. అతిథి మహేష్ బాబు కదరా? అరే అరే అంత గుస్సా అయితే కాక జంగల్ చూపించారు అదే అట్లా చెప్పు. మళ్ళా ఇప్పుడు చూసుకో, ఈ అడవి చాలా గంభీరంగా కనిపిస్తుంది. నాకేం పచ్చగా కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది. అటు చూడు, నీకేం కనిపిస్తుంది? నాకా ఏం కనిపిస్తలేదు. నీకేం కనిపిస్తుంది? అటు చూడు, పిట్ట కనిపిస్తుంది. నాకు కెమెరా కనిపిస్తుంది. నాకు అర్థమైందిరా, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? అదే అదే అరెస్ట్ కోసమే నా పిల్లని వదిలిపెట్టి వచ్చిన. ఎంటర్టైన్మెంట్ కి వాళ్ళని దొరుకుతారా? అదే అదే ఇట్లా చేస్తుండు. రే ఇప్పుడు నీకు చూపిస్తా. ఏంటది? అడవి. వద్దు వద్దు, ఒక్క మెసేజ్ ఇచ్చొస్తా. ఒక మెసేజ్. అరే పొట్లకాయలు ఒకటే చెప్తున్నా, ఏ అమ్మాయిని లవ్ చేయగాకరి, లవ్ చేస్తే దాన్ని పెళ్లి చేసుకోగాకరి, పెళ్లి చేసుకున్న దాంతో గొడవ పడగాకరి, గొడవ పడి ఇట్లా అడిగి రాగాకరి. స్మెల్ బాగుంది. మనం ఎలాంటివి దొబ్బేయాలని చూస్తాం. ఏం దొబ్బినవరా? గాలి. గాలిని కూడా దొబ్బేస్తారా? నాకు కావాలా? నీ ముక్కు ఇంత ఉన్నది, నా ఆక్సిజన్ కూడా నువ్వే పిలుస్తున్నావు. కళ్ళు లేని బిచ్చగా అంటే ఇక్కడ చిల్లర డబ్బులు దొబ్బేయడం. మేము ఇప్పుడు రచ్చరవి గురించి మాట్లాడమనలేదు. ఆడు చేసే బిచ్చం లెక్కలే కానీ ఒక లిమిట్ ఉండాలి. రచ్చరవి ఈజ్ నాట్ ఎ సింపుల్ మ్యాన్, కామన్ మ్యాన్. అట్లా ఈజ్ అ బిచ్చం మ్యాన్.
కాదురా, కళ్ళు లేని వాళ్ళ దగ్గర కొట్టాడు, చిన్నపిల్లల దగ్గర ఏడుస్తుంటారు చూడు, వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టి మరీ తీసుకుంటాడు, అంత కలీజోడు. నెక్స్ట్ చిన్నపిల్లల దగ్గర చాక్లెట్స్ కొట్టేయడం. అట్లనే ఉన్నావు చూస్తుంటా. నెక్స్ట్ కండక్టర్ బ్యాగ్ లో చిల్లర కొట్టి. చిల్లర దానా చిల్లరోడా. అమ్మాయి వాడిన లిప్స్టిక్ దొబ్బేయడం. ఎందుకంటే అమ్మాయిని కిస్ చేసుకోరాదు కాబట్టి లిప్స్టిక్ ముద్దు పెట్టుకోవచ్చు కదా. అమ్మాయి మై నేమ్ ఇస్ స్వామి. లైబ్రరీలో సమరం చెప్పే కథలు దుబ్బేయాలని చూపిస్తుంది. కాలేజ్ లైబ్రరీలో సమరం కథలు ఎందుకుంటారా? స్వామి పేరేమో స్వామి, చెప్పేదేమో రంగస్వామి. నెక్స్ట్ గుడి ముందు కొత్త చెప్పులు, గుళ్ళో కొబ్బరి చెప్పులు దుబ్బ. చెప్పులు చెప్పు ఇప్పుడు నీవి ఉండవు, అవి ఆల్రెడీ కొట్టుకొచ్చినే. నెక్స్ట్ ఫ్రెండ్ లంచ్ బాక్స్ లో నుంచి చికెన్ పీస్ కొట్టేయడం. ఎట్లా మొత్తం చికెన్ మొత్తం బొక్క కూడా చికెన్. ఏం లేదే, ఏం లేదు. నెక్స్ట్ డాడీ పర్సులోకి వెళ్ళి మనీ కొట్టేద్దాం అనుకుంటాను. నీ కొడుకు నీ పర్సులోకి వెళ్ళి కొట్టేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది రా బాధ. అన్న నా కొడుకుకి నీ అడగ ముందే ఇస్తా అన్న. వాడు అడుగుతాడారా నిన్ను? ఇలాంటి తండ్రి పెట్టుకున్నాడు, సిగ్గుతో బయట తిరగలేకుండా ఉంటాడు రా. వాడు అంటాడు, అరే నాన్న నువ్వు తాత దగ్గరికి డబ్బులు నొక్కావు, నేను ఎందుకు నొక్కుతా, నేను నీళ్ళకు పుట్టానా, నీళ్ళకు పెరిగానా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? అరే మెడలో మాలలు వేసుకోవడం కాదురా. బేబీ మామయ్య జేబులోకి వెళ్ళి కొట్టేసావు కదా 2000 రూపాయలు. అంటే తప్పు కాదు, అప్పుడప్పుడు చేయొచ్చు అనుకో, అలా చేయాలి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ గా. నెక్స్ట్ నీ సీట్ దొబ్బేయడం. నేను కూర్చున్నందుకు నా మీద నువ్వు కూర్చుంటావా? రైట్ రా. నీ పక్కన శ్రీముఖి ఉంటాయి కదా, అట్లా నా పక్కన ఉంటే బాగుంటుందని. శ్రీముఖి నీ పక్కన ఉండాలి. నా పక్కన తమ్ముడులాగా ఉంటావురా. నా మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ నీకు? ఎందుకంటే శ్రీముఖి నీ పక్కన ఉంటాను ఆశతోటి. శ్రీముఖి నీ పక్కన ఉంటుందని ఆశ. సరే ఇంత ఆశపడుతున్నాడు కాబట్టి ఆ రాఖీ ఎందుకు కట్టేద్దాం, తీసుకురండి. బేబీ ఇంకో పర్సు మనకి పటాసులో ఇలాగే చాలా పర్సులు కొట్టేస్తుండాలి. పర్సులో డబ్బులు ఉండడం ఇంపార్టెంట్ కాదురా, మంచి బాగుండడం లైఫ్ లో ఇంపార్టెంట్. Now most talented, the one and only evergreen Racha Ravi. వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నందుకు మనం ఛాన్స్ ఇద్దాం. ఎలాంటి సందర్భాల్లో నీకు ఏమైనా వస్తువులు దొబ్బేయాలి అని అనిపిస్తుంది? నేను రోజు దొబ్బేయాలి. Call upon stage Racha Ravi. ఆడాలు చేసే ఈ ప్రతి పని వాళ్ళు చిలిపి పనులు అనుకుంటారు. ఒకసారి చూడు, అవి డేంజర్ పనులు, ప్రమాదకరమైన పనులని రవిగాడు అంటాడు. టైం పాస్ కు చేస్తారు. రవణ ఏం చేసిన టైం పాస్ ఎందుకు చేస్తున్నా అంటే టైం పాస్. రవణ మూల మలుపు కాడ ఫ్రెండ్స్ తోటి పోతుంటారు కదా ఆడోళ్ళు. అబ్బో ఇంత దరిద్రంగా అయితే చూడం మేము. ఆ దరిద్రమా తర్వాత వెళ్తుంది మీకు. ఏం చేస్తున్నావే అంటే వాడు నన్ను చూస్తున్నాడే లేదా చూస్తున్నానే. ఎందుకే అంటే టైం పాస్. వాడు చూడలేదు భయ్, అప్పటికి వాడు ఏదో పని మీద చూసిండు కదా. అక్కడ స్టార్ట్ అయిన టైం పాస్. చూసిండు కదా వెళ్దామంటే లేదే, ఎంతసేపు చూస్తాడో చూస్తా. చూసిండు, చూసి వాడు జాబును ఖరాబ్ చేసుకుని చదువును ఖరాబ్ చేసుకుని కోసుకునే కాడికి వచ్చిండు రవణ. అప్పుడు వచ్చి నిమ్మలంగా చెప్తాడు వాడు వచ్చి ఐ లవ్ యూ అన్నప్పుడు అంటది మా ఇంట్లో ఒప్పుకోరు. మరి దొంగ ఎందుకు చూసినట్టే అంటే అప్పుడు చెప్తుంది టైం పాస్. వాళ్ళ టైం పాస్ ల వల్ల సగం జీవితాలు ఖరాబ్. మొగాలు గడ్డలు పెంచు స్టార్ట్ చేసిన వాళ్ళ వల్ల రా.
రవి నువ్వు గడ్డం అందుక లేకపోతే ఎదురుగా కూర్చొని ఏం చెప్తాను రోజు కాలేజీలలో లెక్చరర్ చెరగొడతారు రవన్న ఇట్లాంటి 3వ రోజు నుంచి స్టార్ట్. అప్పటి వరకు 30 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ గా పాఠాలు చెప్తా ఉంటాడు. అకార్డింగ్ టు రైట్ వీఆర్ డూయింగ్ సంథింగ్. ఏదన్నా కనీసం ఒక్కరైనా మాట్లాడరా ఇంగ్లీష్ లో? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వీఆర్ గోయింగ్ టు టుడే we are going to Himalayas. Sir, when sir? No, listen. శ్రీముఖి లాంటిది ఏం చెప్తే తెలుసు రవణ? మనోడు కన్ఫ్యూజ్ అవుతాడు. బోర్డు దిక్కే తిరిగాడు సంవత్సరం పొడుగుతా. అప్పటికి 2 సార్లు చూసింది, 3 సార్లు చూసింది, 4వసారి అన్న స్టూడెంట్స్ టుడే నో క్లాస్, ఎవ్రీబడి గో అవుట్ సైడ్ అని ఈవెన్ పిలిచింది. శ్రీముఖి వై యూ స్మైల్? టైం పాస్. ఆఫీసులో కూర్చున్నాక కూడా బాస్ ను డిస్టర్బ్ చేస్తారు. ఏం పని లేకపోయినా సార్ సార్ సారీ సార్ అంటే యాక్చువల్ గా ఫైల్ సారీ సార్ ఆడి డిస్టర్బ్. ఆఫీస్ బయట పిలిచి ఏంది అది సార్ మనసు పడ్డట్టున్నది సార్. కరెక్టే, ఓ 4 రోజులు తిరుగుతాడు. లీవా తీసుకో, ఆస్తా తీసుకో. లాస్ట్ రోజు వచ్చి ఇవన్నీ నువ్వు ఎందుకు చేసినవే? మొగోళం అంటే ఏదో వీళ్ళతో టెన్షన్ పడి మంద అవుతాం, మనల్ని చూసి వీళ్ళు నేర్చిల్లు. ప్రతి లేడీస్ హాస్టల్ గార్బేజ్ వేసేటప్పుడు చెత్తలన్నా సగం బాటిల్ వెళ్తానట. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఎప్పుడు ఇప్పుదామా ఎప్పుడు పోద్దామా లోపల. మనిషికో బాటిల్ తీసుకున్నారు. మొత్తం తాగినాక వీళ్ళు చేసే పనులు చూడు ఎట్లుంటది. ఆంటీ మేము వచ్చే నెల ఖాళీ చేస్తాం. ఎందుకే? టైం పాస్. వీళ్ళు చేసే టైం పాస్ ఇంకోటి ఉన్నది రవన్నో. బేసిక్ లైఫ్ మొత్తం టైం పాసే. పిల్ల మొగుంతో టైం పాస్. తెస్తాడా తేడాని ఏమండి ఉత్తనే రింగ్ ఇస్తా అంటది బయట. మన ఆఫీసులో ఎక్కడో ఎగ్జెంట్ గా ఉంటాం కదా, రింగ్ ఇస్తుంది. 9 గంటలకు రింగ్ ఇస్తుంది. పని మీద ఉన్నాం 11, 12, 1 గంటలకు. నీ అమ్మ ఏం ఇన్ని రింగులు ఇస్తాను? ఏం లేదు, టైం పాస్. దాని పైత్యం కాకపోతే అవసరం ఉన్నప్పుడు వీడు ఎత్తట్లేదంటే పని మీద ఉన్నాడని అర్థం చేసుకోవాలి కదా. పిచ్చుకో రింగ్ ఇచ్చిందంటే అది నీతో టైం పాస్ చేస్తుంది అన్నట్టు. క్లాస్మేట్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, ఆఫీసులో లేడీ కొలీగ్ కావచ్చు. నీకు రింగుల మీద రింగులు మెసేజ్లు పెట్టి అర్జెంట్ కాల్ మీ అంటే అమ్మ చూడక అర్జెంటే లేదన్నట్టు. టైం పాస్ చేసే అమ్మాయిలతోటి టైం పాస్ అని తెలియకుండా జీవితాలు ఖరాబ్ చేసుకున్నా నా తమ్ముళ్లకు చేస్తున్నా టైం పాస్ సలాం. బాబుల స్టోరీ చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు యాదమ్మ రాజు. ముందు బాబులు మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేము మహారాజులు. మా యాదమ్మ వచ్చింది. యాదమ్మ మొగుడు వచ్చింది. మా యాదమ్మ మొగుడు వచ్చిండు. మొగుడుగా దగడు. అయితే బేసిక్ గా తాగోతలు ఎట్లుంటారు తెలుసా అన్న? ఎవడో పెళ్లికి వీళ్ళు పోతారు, పెళ్లికి గుమ్ము దాగి పోతారు, గుమ్ము దాగి పోయి పోతారు. అన్నం దగ్గర పోతారు. హలో ఆడ అన్నం వేస్తారు. అరే బిచ్చపోరు అనుకుంటున్నారా నన్ను బిచ్చపోరు అనుకుంటున్నాను. దీంట్లో కూడదురా, దీంట్లో సోరు వేదరా. అరే నా గురించి తెలియదురా. అరే ఫంక్షన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆపేశారా? నేను ప్లీజ్ అన్న అట్లా చేయకనా ప్లీజ్ అన్న. మళ్ళా ఏమనుకుంటున్నా, నా కొడుకు రాడురా. నేను ఎంత పెద్ద తోపో ఇంట్లో. నా భార్య నాడు నీ తల్లి అది గిర్రె వసుకుంటుంది, అర్థమైందా? అప్పుడే
పెళ్లి కొడుకు తండ్రి వస్తాడు. ఏయ్ ఎవరు నువ్వు, ఎందుకు వచ్చినావు వీడికి? హలో ఎవరు? అరే నేను పెళ్లి కొడుకు తండ్రిని. ఏంట్రా శంకుల్ ఏమో కొంచెం తినేసి పోతా ప్లీజ్, ఏమనుకో, దండం పెడతా ప్లీజ్, ఓకే ప్లీజ్. అరే నేను ఎవరు రానిచ్చిరా నీ అంటే, ఒకరు రాని నన్ను రానిరా ఏమనుకుంటున్నా బిడ్డ, కొంచెం తినేసి పోతా ప్లీజ్, ఏమనుకో. అరే పోతా పోలీసు కూడా. అరే నువ్వేంట్రా పిలిచేది, ఫోన్ చేస్తావా? ఫోన్ చేస్తావా చెప్పు, ఫోన్ మాట్లాడిపిస్తా నేను, ఫోన్ మాట్లాడి కలపాలనా? ఇగో విస్టికా తీసుకో, ఎప్పుడంటే అప్పుడు రా, మొత్తం గల్లీ మొత్తం మన దగ్గర సేకాడిస్తా, అర్థమైందా? కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త తాగనీయకుండా భార్యకి ఎట్లా మెయింటైన్ చేస్తాడు? ఫస్ట్ పని ఉప్పర్ పని వేసి కళ్ళు తాగేసి వస్తాడు. కళ్ళు తాగేసి వస్తాడు 300 పెట్టి. ఏమండి వచ్చిర్రా అండి? పోయి చక్క బాత్రూంలో పోతాడు. బాత్రూంలో పోయి ముఖం కడుకొని వచ్చి గమ్మున వచ్చి గమ్మున అనుకుంటాడు. ఏమండి అన్నం తిన్నాడు అంటే, ఇదే కొన్ని సంవత్సరాల తర్వాతనా వస్తాడు. వస్తా మంగి డోర్ తెర్రే, నీ తల్లి డోర్ తెర్రు. రోడ్ మీదకెళ్ళే ఇంట్లో గిట్లా పోడు, డోర్ తెరిసే ఉంటది ఆల్రెడీ. వస్తే డోర్ తెర్రే, అది తెరిసే ఉందిరా ఎదవా అంటే, ఎందుకే సాపుకొని తెచ్చుకోమంటాం అంటే, లేనప్పుడు వంతో కునుకనే కానీ కదా డోర్ ఓపెన్ చేసావు అనుకున్నాను. నువ్వు దమ్మకర మస్తు కొడతా నేను అంటది. అసే తాగినప్పుడే నీ పతాపం, తాగినాకే నేనే దగ్గర నీకు దా చూసుకో అంటే, పిల్లని కోపం వస్తాడు. నన్ను కొట్టినా ఎప్పుడు నువ్వు డౌటారా అని రప్ప కొట్టిన తర్వాత ఏమంటే, అయ్యో లేమ్మ పుల్లమ్మ నన్ను చంపేస్తుండ్రు అంటే అందరు రాని అంటది. వచ్చి రాని వాళ్ళందరూ ఏం చేస్తారు, నిన్ను పట్టుకుంటారు. రప్ప రప్ప కొట్టేది అదిరా, నేను కాదురా రే. అరే అర్థం చేసుకోరా, దాని గురించి నీకు తెలియదురా. లేదని నన్ను చింపేసి మొత్తం ఇంకో బట్టలన్నీ చింపేసినండి, ప్లీజ్ కాపాడండి. నీ యాక్టింగ్ నా యాక్టింగ్ నీ తల్లి నేనుండగా అందరు ముంగడు ఇజ్జత్ తీసుకున్నాం కదా నువ్వు. నేను ప్లగ్ లో చంపి చచ్చిపోతానే ఎవరు చూసుకుంటా నేను చూస్తా. పోరా పక్కన మళ్ళీ ఆడుండు, పోరా పక్కన మళ్ళీ ఆడుండు. రవణ తాగకపోతే ఎట్లుంటది, తాగితే ఎట్లుంటది? తాగకపోతే శ్రీమక్క గురించి ఏమని చెప్తాడు అన్న. ఇప్పుడు తాగనప్పుడు రవణ పటాస్ అంటే నువ్వు అంటేనే పటాస్. అసలు నువ్వు లేకపోతే పటాస్ ఉండదు తెలుసా? నువ్వు అసలు ఆ చెప్పు నువ్వు వేసే చెప్పు, నా చెప్పు అందరూ వచ్చేది పటాస్ చూసేదే నీ కారణం. ఆ స్టెప్ గురించి ఇంకో ఒక నవ్వుతో చూడు. పైనుంచి దిగి వచ్చిన తార అంటే నువ్వే. అదే రవణ రాయినప్పుడు ఏమైంది రావు, ఎందుకు అంత ఆనంద అతను? అరే సీముకి ఎవరు రావు పెట్టుకుని అసలు. అరే నేను కనిపిద్దారా స్క్రీన్ మీద? వస్తుంది ఇంత ఉంటది అనేసి స్టెప్. నేను ఇంకా ఆమె స్టెప్, ఈ స్టెప్ అయ్యాక నరం మొత్తం దిగిపోయిందిరా. ఎట్లా దమ్మా ఖరాబ్ చేస్తుంది చేస్తారా? ఏమో అంటే దాన్ని నవ్వుకి ఉన్న పందులు పారిపోతున్నాయి రే బయట. శ్రీముఖ అక్క తాగితే ఎట్లుంటది? శ్రీముఖ అక్క తాగినప్పుడు రవణ గురించి ఏం మాట్లాడుతుంది? రవి యు ఆర్ సో స్వీట్, యు ఆర్ సో హాట్, యు ఆర్ నాట్ నాటీ, యు ఆర్ సో క్యూట్, మస్తు తెల్ల ఉంటావు, మస్తు నువ్వు అంటే మస్తు ఇష్టం. అక్కడ అయిందనుకో ఇక బయటకు వచ్చింది మా అంకలమ్మ. అరే నా అంతా నేను స్టెప్పులు వేసుకుంటుంటే వచ్చి తిండి స్టెప్ వేస్తాను నువ్వు. వస్తావు అంటావు, ఉన్న రెండింటికే రాడా
అంటావు. నువ్వు లేకపోరా నేను చేసుకుంటా పెద్ద నువ్వు యాంకర్ పెద్ద యాంకర్ అనుకో ఫీల్ అయిపోతావు. నీకంటే పెద్ద యాంకర్ రా నేను.